ఆయేషా మీరా కేసుకు సంబంధించి 27 అనే తారీఖు చాలా సిగ్నిఫికెంట్. ఎందుకనంటే డిసెంబర్ 27, 2007వ తేదీన ఆయేషా సంఘటన జరిగింది. ఆయేషా మరణం, హాస్టల్ అది అందరికీ తెలిసింది. రేపు ఫిబ్రవరి 27వ తారీఖు మళ్ళీ ఆయేషాని సమాధి చేయటం అని అంటే న్యాయాన్ని సమాధి చేస్తున్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. 20 సంవత్సరాల పోరాటం, న్యాయ పోరాటం, తల్లిదండ్రులు పోరాటం ఈరోజు కన్నీళ్లతో ముగిపోతూ ఉంది. ఏం జరిగింది ఏమిటనేది 20 సంవత్సరాల నుంచి కూడా మనకి మొత్తం తెలుసు. డిసెంబర్ 26వ తారీఖున వాళ్ళ మదర్ శంషద్ బేగం, ఆయేషా మదర్ శంషద్ బేగం క్రిస్మస్ హాలిడేస్ అయిపోయిన తర్వాత తీసుకొని హాస్టల్కి, లేడీస్ హాస్టల్కి రావటము, తన కూతుర్ని అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వెళ్ళిపోవటం, వెళ్ళి ఒక రాత్రి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు ఉదయాన్నే ఆవిడకి వాళ్ళ కూతురు సంగతి తెలిసి ఆవిడ శంషద్ బేగము, బాషా గారు చాలా తీవ్ర వేదంతో వాళ్ళు హాస్టల్కి రావటము, అక్కడి నుంచి దానికి సంబంధించిన మొత్తం కూడా అక్కడ జరిగిన సంఘటనలు కానీ ఆ రోజు ఉదయాన్నే 7 గంటలకి మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో దానికి సంబంధించిన ఈ విషయం తెలియగానే ఒక విద్యార్థిని యొక్క హత్య, చాలా దారుణమైన హత్య గురించి తెలిసిన తర్వాత విద్యార్థి సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, తర్వాత మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్న నిమ్రా కాలేజ్ దగ్గర ఉన్న ఈ దుర్గా లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన కథనాలు, అవి సాక్ష్యాలు అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం ఈ క్రమంలో ఫస్ట్ జరిగిన సంఘటన దగ్గర నుంచి కూడా మనకి చాలా విచిత్రమే అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అక్కడ ఆ రోజు 26వ తారీఖు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల దుర్గా లేడీస్ హాస్టల్లో ఏం జరిగింది అనేది ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ఇన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగినా కూడా మామూలు పోలీసులు చేశారు, తర్వాత స్పెషల్ పోలీసులు చేశారు, దానికి సంబంధించింది సిట్ దర్యాప్తు జరిగింది, సిబిఐ దర్యాప్తు జరిగింది. ఇప్పటికీ కూడా 26 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఏం జరిగింది అనేది ఎక్కడా కూడా విచారణలో లేదు. వచ్చిందల్లా కూడా ఉదయం 5 గంటల దగ్గర నుంచి ఏం జరిగింది ఏమిటని ఆయేషా మీరాతో పాటు ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్స్, తర్వాత ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా మొత్తం కూడా బయట కథనం కానీ దాన్ని చాలా ప్లాన్డ్గా దీనికి సంబంధించింది మొత్తం కూడా ప్రచారం చేశారు. ఈ పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మిగతా ప్రజలు కానీ ఆ వేలోనే దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళ చూపించారో, వాళ్ళు ఏదైతే ఈ లైన్లోనే జరిగి ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారో దాంట్లోనే మొత్తం కూడా దానికి సంబంధించింది ఇలా జరిగి ఉంటుందని చెప్పేసి అందరూ కూడా దానికి సంబంధించిన ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా అన్ని దర్యాప్తు సమస్యలు అదే లైన్లోకి వెళ్ళిపోయాయి. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు దాకా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాక్షులుగా ఎవరైతే చూపిస్తున్నారో, ఎవరైతే సాక్షుల కథనాన్ని ప్రకారంగా మొత్తం ఇన్వెస్టిగేషన్ నడిపారో ఆ సాక్షులే దీంట్లో నేరస్తులు. ఆ సాక్షులే నేరస్తులు కావటం వలన అక్కడ జరిగిన నేర సంఘటనలో వాళ్ళు పాల్గొన్నారు. ఆ నేర సంఘటనలో బయట నుంచి వ్యక్తులు లోపలికి వచ్చారు. లోపలికి రావడానికి కూడా లోపల ఉన్న వ్యక్తులు, లోపల ఉన్న వాళ్ళు సహకరించారు. ఆ సహకరించడం వల్ల అక్కడ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి ఈరోజు చెప్పడానికి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథనం